ఫౌజీ సినిమా ఎప్పుడు రిలీజ్ అయింది అనేటటువంటి దానికైతే తెరపడింది అనమాట. సినిమా చూసుకున్నట్లయితే ఆగస్టు 15న రిలీజ్ చేస్తామని చెప్పి వాళ్ళైతే ఒకసారి అఫీషియల్గా తెలియజేశారు. అను గారు కూడా ఏదో స్టేజ్ మీద మాట్లాడుతూ చెప్పేశారు. సో ఈ సినిమా చూసుకున్నట్లయితే పగడ్బందీ రిలీజ్ డేట్ అయితే ప్లాన్ అయిపోయింది. అది ఏ సినిమాకి పోటీగా వస్తుందో తెలిస్తే మీరైతే షాక్ అవుతారు. ఏ సినిమాకో కాదు, మన పెద్ద సినిమాకి. అవును, పెద్ద సినిమా చూసుకున్నట్లయితే ఈ మార్చిలో రిలీజ్ అవ్వాల్సి ఉంది. కొన్ని కారణాలు వాళ్ళైతే పోస్ట్ పోన్ అయింది. అది మేలో రిలీజ్ చేద్దాం చెప్పి వాళ్ళు అనుకున్నారు. మళ్ళీ మేలో వద్దురా, దసరాకే ఫ్రెష్గా వద్దాం, సోలోగా వద్దాం చెప్పి వాళ్ళైతే డిసైడ్ అయ్యారు. కానీ అక్కడ ఒకటి అడుగు పడింది అని చెప్పి ఆలస్యంగా అర్థమైంది. మన ఫౌజీ సినిమా చూసుకున్నట్లయితే ఆగస్టు 15 నుండి అక్టోబర్ 15కి అయితే ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఇదైతే మామూలు షేకింగ్ కాదు. అప్పుడు దసరా కూడా ఉందన్నమాట. సో వీళ్ళు దసరానే టార్గెట్ చేసుకొని సినిమాని రిలీజ్ చేస్తున్నారు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. ఆల్రెడీ మన ప్రభాస్ అని చెప్పింది కదా, ఇయర్లీ 2 సినిమాలు చెప్తానే, ఒక్క సినిమాతో పోతే ఇంకో సినిమాతో కొడతారు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. ఎగ్జాక్ట్లీ 2023లో ఆదిపురుషుతో మనందరినీ కూడా తల దించుకుంటున్నారా అనేటటువంటి సిచ్యువేషన్లోనే సలార్ సినిమా రిలీజ్ చేసి మేసం తిప్పేలా చేసిండు. అదేవిధంగా ఈ రాజసాబ్తో వచ్చినటువంటి ట్రోల్స్ అన్ని కూడా ఫౌజీతో తిప్పికొట్టడానికి రెడీ అవుతున్నారు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. Feb 14న గ్లిమ్స్ వస్తుంది. దాంట్లో రిలీజ్ డేట్ అన్ని కూడా ఉంటాయి. మీరైతే అసలు మిస్ చేయకండి. ఆల్రెడీ ఫుల్ వీడియో చేసా, కింద కనబడుతున్న లింక్ క్లిక్ చేయండి. ఆ వీడియో చూడండి. మీకు